హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రపంచంలో అకస్మాత్తుగా రెండు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటి ఇంపాక్ట్ మూడో ప్రపంచ యుద్ధం వైపుకి దారితీస్తుందా, లేకపోతే ఆయా దేశాల వ్యవహారం కింద మిగిలిపోతుందా అన్నది చూడాల్సి ఉంది. అందులో ఒకటి, వెనిజులా మీదన అకస్మాత్తుగా అమెరికా యుద్ధమే చేసింది. అమెరికా దాడి చేసింది. ఏకంగా వెనిజులా అధ్యక్షుడిని, వాళ్ళ ఆవిడిని అదుపులోకి తీసుకున్న ఈ అమెరికన్ బలగాలు ఒకప్పుడు ఇరాక్లో సద్దాం హుస్సేన్ ఇన్సిడెంట్ తర్వాత దేశ అధ్యక్షుడిని కుటుంబంతో సహా అరెస్ట్ చేయడం వేరే దేశం ఇదే జరిగిందని చెప్పాలి. ఈ సంఘటనని ఎలా చూడాలి, దీని ఇంపాక్ట్ అంతర్జాతీయంగా ఎలా ఉండబోతోంది, దీంతో పాటుగా తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఇరాన్లో జరుగుతున్నటువంటి అరాచకాలు, ఇరాన్ మీద కూడా దాడి చేస్తానని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, దాన్ని ఎలా చూడాలి, ఈ అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు రాకా సుధాకర్ గారు. నమస్తే అండి. నమస్తే. ఈవేళ అమెరికా చేసిన వెనిజులా మీద దాడిని ఎలా చూడాలి? వాస్తవానికి ఈ దాడి జరుగుతుందన్నది కొంతకాలంగా ఊహించిందే సాయి గారు. ఎందుకంటే ఆ వెనిజువేలాలో ముఖ్యంగా ఆయిల్ ఉంది, చమురు నిక్షేపాలు అత్యధికంగా ఉన్నటువంటి దేశాల్లో వెనిజువేలా ఒకటి. కాబట్టి వెనిజువేలా యొక్క ఎకానమీలో దాదాపు 70% ఆయిల్ నుంచే వస్తుంది. ఈ ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ ఈ నిక్షేపాల ఆధారంగా దేశం నడుస్తుంది. కాబట్టి వెనిజువేలాలో ఉన్నటువంటి చమురు గ్యాస్ నిక్షేపాల మీద అమెరికా కన్నుందన్నది అందరికీ తెలిసిందే. అమెరికా వాస్తవానికి ఈ వీటి మీద కన్ను వేసి వెనిజువేలాని టార్గెట్ చేస్తూ వచ్చింది. వాస్తవానికి ఆ వెనిజువేలా నుంచి మా దేశంలోకి కొకైన్, ఫ్యాంటనిల్ అనేటటువంటి డ్రగ్స్ వస్తున్నాయని చెప్పేసి అమెరికా ఆరోపిస్తూ వస్తుంది. కానీ అది ఒక సాకు మాత్రమే. ఎందుకంటే పనామా నుంచి వస్తున్నాయి, కొలంబియా నుంచి వస్తున్నాయి. మిగతా దేశాలను వదిలిపెట్టి కేవలం వెనిజువేలాను టార్గెట్ చేయటము ఇది జరిగింది. వాస్తవానికి ఈ మొత్తము దాడిని చూస్తే తనకు శాంతిని స్థాపించినందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ ఏదైతే అడిగారో, అంతర్జాతీయ సముదాయాన్ని బహుశా ప్రపంచ చరిత్రలో నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని అడుక్కున్నటువంటి మొట్టమొదటి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తాను వాస్తవానికి అమెరికా కోసము, అమెరికా ప్రయోజనాల కోసము, అమెరికా యొక్క స్వార్థ ప్రయోజనాల కోసము అవసరమైతే ఏ దేశం పైనైనా ఏ రకంగానైనా దాడి చేయగలరు అని నిరూపించడం జరిగింది. వాస్తవానికి వెనిజువేలాకి అమెరికాకి అసలు పొందలేదు. చాలా చిన్న దేశం వెనిజువేలా. భౌగోళికంగా కొంచెం పెద్ద దేశం అయినప్పటికీ కూడాను జనాభా అంతా కలిపి దాదాపు 3 కోట్లు మించి ఉండదు. చిన్న దేశం దానిపైన దాడి చేయటము, దాని అక్కడ ఉన్నటువంటి దేశాధినేత మాదురో, అతని భార్య, వీళ్ళిద్దరిని కూడా తీసుకువెళ్ళినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే వాళ్ళని చంపలేదని ఆధారాలు ఇవ్వాలి అని చెప్పి వెనిజువేలన్ ప్రభుత్వము మంత్రులు అడిగారు. అంటే బహుశా ఆయనని క్యాప్చర్ చేసి ఉంటారని అనుకోవచ్చును. కానీ ఈ తరహా అమెరికా చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది నిజంగా గర్హనీయము. ఇతర దేశాల్లో అకారణంగా ఈ రకంగా వెళ్ళడం అనేది కేవలము చమురుని తన కబ్జాలో ఉంచుకోవడం కోసము, చమురు నిక్షేపాల మీద తన ఆధిపత్యం కోసం ఇలా చేయటం ఇది సరైనది కాదు. అమెరికా యొక్క చర్యను ప్రపంచంలో ఎవరు కూడా సమర్థించలేదు. యూరోపియన్ యూనియన్ కావచ్చును, బెల్జియం కావచ్చును, ఈ దేశాలన్నీ కూడాను మేము పరిస్థితిని పరిశీలిస్తున్నామని చెప్పాయే తప్పితే స్వాగతించలేదు. ప్రపంచంలో ఒక్క దేశం కూడా స్వాగతించలేదు. అయినప్పటికీ కూడాను వెనిజువేలా పైన సెప్టెంబర్లో వెనిజువేలాకి చెందినటువంటి పడవల మీద దాడి చేయటం జరిగింది. ఆ తరువాత వెనిజువేలాకి ఈశాన్యంలో ఉన్నటువంటి ప్యూర్టో రికో, అక్కడ అమెరికన్ బేస్ ఉంది. అదేవిధంగా వర్జిన్ ఐలాండ్స్ ఉన్నాయి, అక్కడ కూడా అమెరికన్ బేస్ ఉంది. అక్కడి నుంచి ఈ దాడి జరిగి ఉంటుంది. మొత్తం మీద ప్రస్తుతం అక్కడ తమకి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ట్రంప్ ఉండవచ్చును. మాదురో అతని భార్యని మాదక ద్రవ్యాల లావాదేవీలు చేసిన వ్యక్తులుగా, క్రిమినల్స్ గా చూపించి తనకి అనుకూలమైనటువంటి విపక్ష నేతల్ని తీసుకొచ్చి రెజీమ్ చేంజ్ ఆపరేషన్ చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ అంటే నిన్న మొన్న నోబెల్ ప్రైజ్ పొందినటువంటి
ఆ, మరియా కొరినా మచాడో అని ఆమెకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆమె మదురో వ్యతిరేకి. అంటే లాటిన్ అమెరికన్ కంట్రీలో ప్రజాస్వామ్యం కూడా అంతంత మాత్రమే. ఇది కొంత వామపక్ష భావాలు ఉన్నటువంటి ప్రభుత్వము. ఆ దీనిని పడదోసి ఈ మచాడో నాయకత్వంలో గాని ఆమె అనుచరుల నాయకత్వంలో గాని వేరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంది. కానీ రానున్న రోజుల్లో వెనిజువేలాలో చాలా శాంతి ఉండబోతోంది. ఎందుకంటే రెండు వర్గాలు కూడా స్థానికంగా బలమైనవి. అమెరికా ఎక్కువ కాలం ఇక్కడ జోక్యం చేసుకోలేదు. అమెరికాకి ఇతర ప్రయారిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా వెనిజువేలాలో జరిగినటువంటి దాన్ని మనము అభినందించలేము, స్వాగతించలేము. పైపెచ్చు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకు తన ప్రయోజనాల కోసము వెనిజువేలాలో సైనిక దాడి చేయడము, విధ్వంసం సృష్టించడం, 10-11 వరకు దాడులు జరిగినాయి. వాళ్ళ యొక్క రక్షణ శాఖ కేంద్ర కార్యాలయంతో పాటు అనేక కట్టడాల మీద దాడి జరిగింది. చాలా మంది చనిపోయారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇది నిందనీయము, గర్హనీయము. సాయి గారు, గతంలో ఇరాక్ దగ్గర హైడ్రోజన్ బాంబు కంటే అత్యంత పవర్ఫుల్ బాంబు ఉంది అంటూ సద్దాం హుస్సేన్ ఆ వివరాలు చెప్పడం, మా దగ్గరే ఉన్నాయి నీకెందుకు చెప్తాను పొమ్మంటాం, చివరికి సద్దాం హుస్సేన్ని యుద్ధ ఖైదీగా పట్టుకుని చివరికి కనీసం ఒక అణుబాంబు కూడా కనిపెట్టలేదు. దానికి ఈ రోజు వరకు అమెరికా క్షమాపణ చెప్పలేదు. పైగా మళ్ళీ ఇప్పుడు ఇంకొక దేశం మీదన డ్రగ్స్ అన్నటువంటి పేరుతో నాటకాలు ఆడుతుంది. ప్రపంచంకి ఇది జవాబుదారీ కాదా, లేకపోతే సర్వం సహ చక్రవర్తిత్వం అనుకోవాలా దాన్ని? వాస్తవానికి అమెరికా యొక్క అంతిమ లక్ష్యము ప్రపంచంలో ఉన్నటువంటి చమురు నిల్వల మీద సంపూర్ణ ఆధిపత్యం సాయి. మొత్తము అమెరికన్ యొక్క వ్యూహాన్ని ముఖ్యంగా గల్ఫ్, పశ్చిమాసియా దేశాలు కావచ్చును, లేకపోతే లాటిన్ అమెరికన్ దేశాలు కావచ్చు, వీటిలో అమెరికా చేస్తున్నటువంటి చర్యల యొక్క అంతరార్థము ప్రపంచ చమురు నిక్షేపాల పైన తన సంపూర్ణ ఆధిపత్యాన్ని సంపాదించుకోవడం. ఇరాక్ మీద సద్దాం హుస్సేన్ మీద దాడి జరిగిన ఆ తరువాత ఈ అబ్రాహమిక్ అకార్డ్స్ పేరిట అరబ్ దేశాలకు ఇజ్రాయెల్ కి మధ్య ఒప్పందాలు కుదిర్చిన ఇరాన్ పైన తాజాగా కొద్ది నెలల క్రితం జరిగినటువంటి ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు కానీ వీటన్నిటి వెనుక ఇజ్రాయెల్ ని ముందు పెట్టి అమెరికా పశ్చిమాసియాలో చమురు నిల్వల పైన, నిక్షేపాల పైన, చమురు వాణిజ్యం పైన సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. కాబట్టి సద్దాం హుస్సేన్ విషయంలో మొట్టమొదటి నుంచి కూడాను వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, భారీ ఎత్తున వినాశనాన్ని కలిగించేటటువంటి ఆయుధాలు ఆయన దగ్గర ఉన్నాయన్నటువంటి ఆరోపణను అమెరికా ఏ రోజు కూడా రుజువు చేయలేకపోయింది. తరువాతి కాలంలో అమెరికా దేశాధ్యక్షులు ఇరాక్ దగ్గర ఎటువంటి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ లేవని అంగీకరించారు. అయితే అమెరికాకు ఉన్నటువంటి ప్రచార తంత్రం వల్ల, దానికి యావత్ ప్రపంచంలో దానికి ఉన్నటువంటి ప్రభావం వల్ల ఈ ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్ కావచ్చును, గల్ఫ్ వార్ 1 కావచ్చు, గల్ఫ్ వార్ 2 కావచ్చును, ఇవన్నీ కూడా అమెరికా ఉపయోగించుకుని ఇరాన్ని దెబ్బతీసింది. వాస్తవానికి ఇది ప్రపంచ పెద్దన్నలాగా వ్యవహరించే ఈ తీరు ఏదైతే ఉందో ఇది గర్హనీయమైనది. దీనిని సమర్థించలేము. ఏకధ్రువ ప్రపంచంగా ఈ ప్రపంచం మారి సోవియట్ రష్యా పూర్తిగా పతనమైపోయిన తర్వాత అమెరికా ఇష్టారాజ్యంగా ప్రపంచం మారుతోంది. అయితే అమెరికన్ ఆధిపత్యానికి చిన్న చిన్న సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రీజనల్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ రూపంలో వస్తున్నాయి. ఇరాక్ వంటి దేశము ఒక పరమాణు శక్తిగా అవతరించే ప్రయత్నం చేయటము, ఇరాన్ ఆ దిశగా ప్రయత్నాలు చేయటము, ఇవన్నీ కూడాను అమెరికా తనకు సవాళ్లుగా భావిస్తోంది. కాబట్టి రకరకాల సాకు చూపించి ఆ దేశాల మీద దాడి చేస్తోంది. ఇరాక్ పైన జరిగినటువంటి దాడి, సద్దాం హుస్సేన్ విషయంలో చేసినటువంటి దాడిలో కూడాను ఇదే విషయం రుజువైంది సాయి గారు. కాబట్టి వాస్తవానికి అమెరికా తన ప్రచార తంత్రం ద్వారా ఒక అభిప్రాయం కలిగించి సద్దాం హుస్సేన్ మహాకిరాతకుడు అన్నటువంటి ఒక భావన కలిగించింది. సద్దాం హుస్సేన్ కూడా కువైట్ మీద దాడి చేసి ఉండకపోతే పరిస్థితి వేరుగా ఉండేది. ఈ మదురో కూడాను వాస్తవానికి ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించి ఉన్నట్లయితే, సజావుగా నిర్వహించి ఉన్నట్లయితే, ఈ మరియా కొరినా మచాడో ఎన్నికల్లో పోటీ చేయకుండా డిబార్ చేయకుండా ఉన్నట్లయితే
అమెరికాకి ఈ రకంగా దూరేందుకు, జోక్యం కల్పించుకునేందుకు అవకాశం కూడా వచ్చి ఉండేది కాదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి అమెరికాని ధిక్కరిస్తున్న నాయకుల్లో కూడా ఉన్నటువంటి అప్రజాస్వామిక ధోరణులు అమెరికాకి కొద్దిగా ఉపయోగపడుతున్నాయి. ఆ అయితే ఈ వీటి సాకు చూపించి వాళ్ళు ప్రవేశించడానికి వీలు కలుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి దేశాలు కొన్ని దానికి మద్దతు ఇస్తున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు వెనిజువెలాను తీసుకున్నట్లయితే విపక్షము అమెరికా దాడిని స్వాగతించింది. ఇంత దురదృష్టకరమైనటువంటి విషయము. అంతకుముందు చావెజ్, ఇప్పుడు ఉన్నటువంటి మదూరో, వీళ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మచాడో ఈ దాడుల్ని స్వాగతించింది. అమెరికా నా దేశం పైన నువ్వు చేసిన దాడిని నేను స్వాగతిస్తున్నాను అనేటటువంటి స్థాయికి తీసుకొచ్చారు. ఈ గల్ఫ్ లో కూడాను ఆ రకంగా, ముఖ్యంగా ఇరాక్ విషయంలో కూడాను కొందరు ఈ రకంగా తయారు చేసి వాళ్లను తనకు మద్దతుదారులుగా, తన యొక్క కథనానికి మద్దతు చేకూర్చే వ్యక్తులుగా తయారు చేసుకుంది. అంతే తప్ప సద్దాం హుస్సేన్ విషయంలో ఏ రకమైనటువంటి ఆధారాల్ని అమెరికా చూపించలేకపోయింది. సాయి గారు, రైట్. ఇప్పుడు ఇంకో పక్కన అకస్మాత్తుగా దుబాయ్కి సౌదీ అరేబియాకి గొడవ రావడం ఏంటి, యెమెన్ విషయంలో గొడవ రావడం ఏంటి, సౌదీ అరేబియా వెళ్ళి యెమెన్ మీద దాడులు చేయడం ఏంటి, దీన్ని ఎలా చూడాలి? వాస్తవానికి సాయి గారు, ఇది పూర్తిగా మన మెయిన్ స్టోరీకి కాస్త భిన్నమైనట్టు. అవును, గొడవంతా కూడాను యెమెన్ తో పడ్డటువంటిది. అంటే ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఈ రెండు కూడా చట్టపట్టాలు వేసుకుని తిరిగేటటువంటి దేశాలు. రెండింటి యొక్క చాలా విషయాల్లో సమానమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. అదేవిధంగా సమానమైనటువంటి వ్యూహాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా కూడా సమానమైనటువంటి వ్యవహార శైలి ఉంది. కానీ యెమెన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ యెమెన్ కొంత ఆసక్తికరమైనటువంటి కంట్రీ. పశ్చిమాసియాలోని పేదాతి పేద దేశాల్లో యెమెన్ ఒకటి. యెమెన్ యొక్క దక్షిణ భాగం ఏదైతే ఉందో, ఈ దక్షిణ భాగము వాస్తవానికి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఉత్తర భాగాన్ని ఆటమన్ టర్క్స్ పరిపాలించారు. ఆటమన్ టర్క్స్ పరిపాలిస్తున్నటువంటి చోట షియాలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇరాన్ యొక్క హూథీ రెబెల్స్ ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు ఈ దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, అనంతర కాలంలో 1990 వరకు కూడా ఉత్తర యెమెన్, దక్షిణ యెమెన్ వేర్వేరు దేశాలుగా ఉండేవి. సాయి గారు, 90s లో ఈ రెండు కలిపి యెమెన్ గా ఏర్పడ్డాయి. 1990లో కమ్యూనిస్టు సోవియట్ యూనియన్ అంతరించిన తరువాత దక్షిణ యెమెన్ ఏదైతే ఉందో అది ఉత్తర యెమెన్ తో కలిపి ఒక దేశంగా ఏర్పడ్డాయి. కాబట్టి దేశంగా ఏర్పడ్డప్పటికీ ఈ రెండింటి మధ్య ఆ భేదాలు అలాగే ఉన్నాయి. దక్షిణాన ఉన్నటువంటి పాలక మండలి ఏదైతే ఉందో, సదర్న్ కూటమి ఒకటి ఉంది. ఆ కూటమిని యుఏఈ సపోర్ట్ చేస్తుంది. పర్యవసానంగా ఈ దగ్గరికి యెమెన్ విషయానికి వచ్చేటప్పటికి సౌదీ అరేబియాకి, యుఏఈకి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. తన ప్రయోజనాన్ని కాపాడుకునేందుకు యుఏఈ దక్షిణ ఏదైతే యెమెన్ లో ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. దీనిని సౌదీ అరేబియా ఖండించింది. అందుకని ఈ దాడులు చేయడం జరిగింది. కానీ వాస్తవానికి యెమెన్ వాస్తవానికి హూథీ రెబెల్స్ ని బలహీనపరిచి ఇజ్రాయెల్ కి బలాన్ని చేకూర్చేందుకు ఉద్దేశించినటువంటి వ్యూహం ఇది. వాస్తవానికి ఈ రెండు దేశాలు కూడాను కలిపి దక్షిణ యెమెన్ కోసం కొట్లాడుతున్నట్టుగా కనిపిస్తున్నా వీటి అల్టిమేట్ లక్ష్యము హూథీలను బలహీనపరచటము. పర్యవసానంగా ఇరాన్ కి బలాన్నిచ్చే 3 హెచ్ఎస్, 3 హెచ్లు, ఒకటి హూథీలు, రెండవది హమాస్, మూడవది హెజ్బుల్లాని ధ్వంసం చేయగలిగింది ఇజ్రాయెల్. అదేవిధంగా హూథీలను ధ్వంసం చేసే ప్రయత్నంలో సౌదీ అరేబియా సహకారము యెమెన్ కి లభిస్తోంది, పర్యవసానంగా ఇజ్రాయెల్ కి కూడా లభిస్తోంది. ఇక్కడ ఈ సౌత్ యెమెన్ విషయంలో యుఏఈకి, సౌదీ అరేబియాకి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అందుకనే సౌదీ అరేబియా దాడి చేసింది. వాస్తవానికి ఈ పరిస్థితి పాకిస్తాన్ కి తలనొప్పి. ఎందుకంటే పాకిస్తాన్ కి రెండు దేశాలతోటి సైనిక ఒప్పందాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల ఆర్థిక సహకారం ఆధారంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా పాకిస్తాన్ పరిస్థితి తయారైంది. సాయి, దీంట్లో అమెరికా జోక్యం గానీ, అమెరికా బిహైండ్ ద స్క్రీన్ గానీ ఏముండదా త్రూ ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసమని? వాస్తవానికి హూథీల్ని దెబ్బగొట్టడం అనేది అమెరికా
ఇజ్రాయెల్ కి చేయాలనుకున్నటువంటి మేలు. ఇజ్రాయెల్ యొక్క పక్షాన ఈ 3 హెచ్లని ధ్వంసం చేయటము ఆ పశ్చిమాసియాలో అమెరికా యొక్క లక్ష్యం. అయితే దీనిలో హూథీలను ధ్వంసం చేయడం కోసము ప్రస్తుతం సౌదీ అరేబియాని, మిగతా అరబ్ దేశాలని ఉపయోగించుకోవడం జరుగుతోంది. ఇజ్రాయెల్ కూడా హూథీల మీద పలు దాడులు చేసింది. అయితే ఇక్కడ స్థానికంగా ఈ 2 దేశాలకి ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు కారణం. ముఖ్యంగా సౌత్ యెమెన్ ని ఎలా డీల్ చేయాలన్న విషయంలో ఈ 2 దేశాల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ యెమెన్ లో హద్రమాత్ అనేటటువంటి ప్రాంతం ఉంది. ఈ హడ్రమాట్ ప్రాంతములో మినరల్స్ కానీ ఆయిల్ కానీ బాగా ఎక్కువగా అందుబాటులో ఉంది, లభ్యమవుతుంది. కాబట్టి ఈ ప్రాంతం పైన ఆధిపత్యం కోసం యుఏఈ అదేవిధంగా సౌదీ ఈ 2 కొట్లాడుకుంటున్నాయి. అమెరికా కన్నా కూడాను ఈ 2 ఈ ప్రాంతంలో తమ ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఘర్షణ జరుగుతుంది. హడ్రమాట్ విషయంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన దేశంలో ఎవరైతే యెమెనీ మూలానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఓల్డ్ సిటీలోని బార్కాస్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది ఈ వస్తాదులు 50 బిన్ ఇటువంటి వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ యెమెన్ మూలానికి చెందినటువంటి వాళ్ళు. అదేవిధంగా భత్కల్, ఉల్లాల్, కర్ణాటక తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో నవాయత్ ముస్లిమ్స్ అని ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ హద్రమాత్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి హద్రమాత్ యెమెన్ ఏదైతే ఉందో ఈ హడ్రమాట్ ప్రాంతంలో ఉన్నటువంటి మినరల్స్ కోసము ఈ పోరాటం జరుగుతోంది. సాయి గారు, అమెరికా యొక్క ప్రత్యక్షమైనటువంటి జోక్యం ఈ క్షేత్రంలో లేదు. ఈ 2 కూడా అమెరికాకి అలైస్, అమెరికాకి మిత్ర పక్షాలుగా ఉంటుంది. రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశం, ఇరాన్లో గత కొన్ని రోజుల నుండి జరుగుతున్నటువంటి ఉద్యమాలు. అది ఆర్థిక కష్టాల కారణంగా జరుగుతున్న ఉద్యమం అనుకోవాలా, లేదా అప్పుడు మేసా అమ్ని చనిపోయినప్పుడు జరిగినటువంటి తిరుగుబాటు లాంటిది అనుకోవాలా? వాస్తవానికి ఇరాన్ లో ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో తిరుగుబాటు జరుగుతూనే ఉంది. సాయి గారు, ఇరాన్ లో జరుగుతున్నటువంటి పరిణామాలని 2 దృక్పథాలతో చూడవలసినటువంటి అవసరం ఉంది. ఇరాన్ లో ఉన్నటువంటి పాలకులు, ఇస్లామిక్ పాలకులు ఎవరైతే ఉన్నారో, షియా ఆధిపత్య ఇస్లామిక్ పరిపాలన ఏదైతే ఉందో, ఈ ఖమేనీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇది ఇస్లాంని, షియా వెరైటీ ఆఫ్ ఇస్లాంని ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదటి నుంచి వస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే సాయి గారు, మనందరికీ తెలిసిన విషయమే, పర్షియన్ కల్చర్ ఏదైతే ఉందో, పర్షియన్ కల్చర్ ఒక 1000-1500 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటిది. వాళ్ళ జీవన విధానంలో పండుగలు, పబ్బాలు, నృత్యాలు ఇవన్నీ కూడా అంతర్భాగం. ఇంత ఇస్లామిక్ పరిపాలన ఉన్నప్పటికీ ప్రపంచంలోని అత్యంత ఖరీదైనటువంటి లోదుస్తులు ఏవైతే ఉన్నాయో, విక్టోరియా సీక్రెట్స్ లోదుస్తులు అత్యధికంగా అమ్ముడయ్యే దేశం ఇరాన్. సాయి గారు, ఇప్పటికీ కూడా ఇంత అయతుల్లాల పరిపాలన ఉన్నప్పటికీ కూడాను ఇవి ఉన్నాయి. ఇంత అయతుల్లా పరిపాలనలో కూడాను బేస్మెంట్ పార్టీలు జరుగుతాయి. అంటే బయట ఒకళ్ళిద్దరు కాపలాగా ఉండి కిందంతా కూడాను పార్టీలు చేసుకోవడం, నృత్యము, సంగీతము. ఇంత అయతుల్లాల పరిపాలనలో కూడాను తిరుగుబాటు రూపంలో జరుగుతుంటాయి. ఎందుకంటే వాళ్ళకు సుదీర్ఘమైనటువంటి కల్చర్. దీనిని షియా వెరైటీ ఆఫ్ ఇస్లాంతో ఖమేనీ, అంతకు ముందు అయతుల్లా ఖమేనీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఖమేనీ ప్రభుత్వము నొక్కిపెట్టే ప్రయత్నం చేస్తోంది. దానికి వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటు మొదటి నుంచి వస్తోంది. మాసా మీని ఇన్సిడెంట్ 2022-23 గురించి మీరు క్షమించాలి, 22-23 గురించి మీరు ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నది ఇరాన్ యొక్క కుప్పకూలుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ వల్ల. ఎందుకంటే మీరు జీవితంలో ఒక 20 లక్షలు 40 లక్షలు సేవింగ్స్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యే సమయానికి మీరు సేకరించి పెట్టుకుంటారు, బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉంటుంది. కానీ హఠాత్తుగా ఇక్కడ వాళ్ళ యొక్క కరెన్సీ విలువ పడిపోవడం వల్ల అది చిల్లర పైసలకు కూడా కొరగాని పరిస్థితి వస్తుంది. అక్కడ జరుగుతున్నది ఏంటంటే, మీరు $1 కొనాలన్నట్టయితే 1.4 మిలియన్ రియాల్స్ ఇవ్వాల్సి వస్తుంది. 1.4 మిలియన్ రియాల్స్ అనేవి బహుశా ఒక వ్యక్తి తన జీవన కాలంలో చేసేటటువంటి మొత్తం సేవింగ్. 14 లక్షల రూపాయలు మీరు ఇచ్చి $1ని కొనుక్కునేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి
దుకాణాలు మూసేస్తున్నారు. ఎందుకంటే కొనుగోలు చేసేవాళ్ళు లేరు. దోపిడీ జరగకుండా ఉండాలంటే దుకాణాలు మూయాలి. నా దగ్గర ఉన్న డబ్బులతో నాకు చివరికి టూత్ బ్రష్ కూడా కొనుక్కోవడానికి, ఒక బిస్కెట్ కూడా కొనుక్కోవడానికి వీల్లేనటువంటి పరిస్థితి. దాంతో ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు. ఈ ద్రవ్యోల్బణం కూడాను ఇయర్ ఆన్ ఇయర్ కనుక మనం చూసినట్టయితే 72% పెరిగింది సాయి గారు. అంటే ఏమి కొనే పరిస్థితి లేదు. పూర్తిగా ఆర్థికంగా దేశం కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఇది ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నారు. తమకి ఇష్టం ఉంటే బుర్ఖా ధరిస్తాము, లేకపోతే బుర్ఖా లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు మహిళలు. మగవారు కూడాను ఈ గడ్డం కంపల్సరీగా పెంచుకోవాలి, ఇటువంటి నిబంధనలు వద్దని అనుకుంటున్నారు. దానికి తోడు ఈ ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇది ఇరాన్ ప్రభుత్వము ప్రజలతో సక్రమంగా డీల్ చేసి వాళ్ళ న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్లకు అంగీకరించి సర్దుకోవడానికి వీలుంది సాయి గారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికీ కూడాను అక్కడ రోడ్డు మీదకి ఎక్కుతున్నటువంటి ప్రజలు ప్రధానమంత్రిని తిడుతున్నారు, ఆర్థిక మంత్రిని తిడుతున్నారు, వాళ్ళ రిజర్వ్ బ్యాంక్, వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ని తిడుతున్నారు. కానీ ఖమేనీని ఎవరు తిట్టడం. ఇంత ఉద్యమంలో కూడాను ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు లేవు సాయిగా. ఎవరు కూడాను ఈ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అంటలేదు. కానీ 40-45 సంవత్సరాల ఆంక్షల పర్వంలో పూర్తిగా కుప్పకూలిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ నుంచి బయటకొచ్చే మార్గం కనపడక ప్రజలు రోడ్లెక్కుతున్నారు. కాబట్టి ఇరాన్ ప్రభుత్వము ప్రజలతో నేరుగా మాట్లాడటం, అక్కడి ప్రజలతో చర్చలు జరపడము, పరిస్థితిని వివరించటము, వాళ్ళ ముందు అన్ని రకాల ఆప్షన్స్ ని పెట్టడము, ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడి ప్రభుత్వం కూడాను మోదీ ఏ రకంగానైతే ఫార్ములాస్ ని విత్డ్రా చేసుకున్నారో ఆ రకంగా దేశ ప్రధానమంత్రి ఈ ఆర్థిక పరిస్థితి విషయంలో ప్రస్తుతం చేయగలిగేది ఏమీ లేదు, నేను రాజీనామా చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు, ఇది మనందరం కలిసి కూర్చుని చర్చిద్దాం అంటున్నారు. ఇది ఒక కోణం సాయి గారు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి పోరాటాలు ఏవైతే పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్ లో ఏదైతే వ్యాపించిందో దానికి ప్రధాన కారణం ఆర్థిక సమస్య. మాసా అమీనీ సమయంలో హిజాబ్ విషయంలో ప్రధానంగా గొడవ జరిగింది. కానీ ఈసారి ఆర్థికంగా దేశం కుదేలైపోయింది. 45 years గా ఆంక్షల్ని ఎదుర్కొంటున్న దేశంగా ఇరాన్ దెబ్బతిని ఉంది. అయితే ఇక్కడ రెండవ కోణం ఏంటంటే, ఇరాన్ పైన గనక అమెరికా ఆధిపత్యాన్ని సంపాదించగలిగినట్టయితే ప్రపంచ ఆయిల్ రిసోర్సెస్ పైన అమెరికా యొక్క సంపూర్ణ ఆధిపత్యము లభించినట్లు. అందుకే ఈ తిరుగుబాటు పైన హింసాత్మక చర్యలు తీసుకుంటే మేము జోక్యం చేసుకుంటామని పదే పదే ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఇరానియన్ ప్రభుత్వం ఇప్పటి వరకు వీటిని హింసాత్మకం కానివ్వకుండా చూస్తోంది, జాగ్రత్త పడుతోంది. అయినప్పటికీ కూడాను ఓవరాల్ గా ఇరాన్ లో ఉన్నటువంటి చమురు నిక్షేపాలు లేకపోతే సహజ వాయువుల నిక్షేపాల మీద అమెరికా దృష్టి పెట్టింది. కాబట్టి ఈ రెండు కోణాల నుంచి కూడా సమస్యను చూడాలి. ఒకటి అంతర్గతంగా ప్రజలు కోరుకునే ప్రజాస్వామ్యము, పాలనలో భాగస్వామ్యము, తమ సమస్యల్ని ప్రభుత్వం వినాలి అన్నటువంటి ఒక ఆకాంక్ష. దీనిని ఇరానియన్ ప్రభుత్వం అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది. అక్కడ ప్రజలతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం అమెరికా ప్రభావ పరిధిలోకి పోకుండా ఇరాన్ ని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా ప్రస్తుత పాలకుల పైన ఉంది. కాబట్టి అక్కడ చాలా ఒక విచిత్రమైనటువంటి గేమ్ నడుస్తోంది సాయి గారు. అంతర్గతంగా ప్రజలతో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా సంవాదం జరపటము, అంతర్జాతీయంగా అమెరికా రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ చేసి ఇరాన్ లో కబ్జా జమాయించేటటువంటి ప్రయత్నాన్ని అడ్డుకోవడం, ఈ రెండు పనుల్ని అక్కడ ఇరాన్ లో చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ మొదటిది సమర్థవంతంగా చేసి అంతర్జాతీయంగా ఇరాన్ గనక రష్యా చైనాల సహకారంతో అది గనక ఒక డిఫెన్స్ ని నిర్మాణం చేసుకోగలిగినట్లయితే అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకునేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు సాయి. రైట్. అంటే ఇప్పుడు చూస్తే రష్యా చైనా మద్దతు ప్రకటిస్తున్నాయి కానీ యుద్ధానికో లేకపోతే మేజర్ జరిగితే వచ్చేటందుకు సిద్ధంగా లేవు. ఇప్పుడు అమెరికానేమో వీళ్ళు చేస్తున్న కాల్పులను అడ్డుపెట్టి అటాకే చేస్తానంటుంది. ఇంకో పక్కన ఇజ్రాయెల్కేమో భవిష్యత్తులో అణ్వాయుధాలు కలిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఏదో ఒకటి చేసేయాలన్నటువంటి పరిస్థితి. వెనిజులా మీద జరిగినటువంటి ఇన్సిడెంట్ను బేస్ చేసుకుని చూస్తే ఇరాన్ మీదకి ఏమన్నా అట్లాంటి యుద్ధం చేసి ఆక్యుపై చేసుకునే అవకాశం ఏదన్నా ఉంటుందా? ఇరాన్ పైన వాస్తవానికి అమెరికా దాడి చేయాలన్నట్టయితే ఇరాక్ లోను
ఖతర్లోను, బహ్రెయిన్లో ఈ దేశాలన్నిటి ఇటు మన హిందూ మహాసముద్రంలోని డిగో గార్షియాలోను అమెరికాకి స్థావరాలు ఉన్నాయి. అది దాడి చేయగలుగుతుంది. ఇజ్రాయెల్ ని కూడా ఉపయోగించుకోగలుగుతుంది అమెరికా. కాబట్టి కానీ ఇరాన్ దేశం మీద దాడి చేయడం అంత సులువైంది కాదు సాయి గారు. ఎందుకంటే ఇరాన్ చాలా పెద్ద దేశం. చాలా సువిశాలమైనటువంటి దేశము, చాలా వైవిధ్యం కలిగినటువంటి దేశము, ఒక నాగరికతాపరమైనటువంటి జాతి అది. అంటే ఒక సివిలైజేషనల్ స్టేట్ అది. అంత సులువుగా దాడి చేయటము, ఇరాక్ మీద దాడి చేసినట్టు, లేకపోతే సిరియా, లెబనాన్ వంటి దేశాలు, లిబియా వంటి దేశాలపైన దాడి చేయడానికి దీనికి తేడా ఉంది. ఎందుకంటే అవి కృత్రిమంగా తయారైనటువంటి దేశాలు, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మనుగడలోకి వచ్చినటువంటి దేశాలు. ఇరాన్ అలా కాదు. ఇరాన్ దాదాపుగా ఆ ఇస్లాంకి పూర్వం నుంచి ఒక సంస్కృతిగా ఉన్నటువంటి దేశం కాబట్టి అంత సులువుగా దాడి చేసినప్పటికీ ఆధిపత్యం సంపాదించడం అనేది అసాధ్యం. ఇరాన్ యొక్క సైనిక శక్తిని దెబ్బతీయవచ్చునేమో కానీ ఇరాన్ దేశాన్ని ఆక్రమించుకోవడం అనేది అంత సులువైంది కాదు. గతంలో ఇజ్రాయెల్ కి ఇరాన్ కి గత సంవత్సరం యుద్ధం జరిగిన సమయంలో కూడా అమెరికా స్థావరం పైన, ఖతర్లో ఉన్నటువంటి స్థావరాల పైన దాడి చేయగలిగింది ఇరాన్. దాంతో ట్రంప్ కాళ్ళబేరానికి వచ్చాడు. కాబట్టి ఇరాన్ దగ్గర ఇప్పటికీ పోరాడగలిగేటటువంటి కన్వెన్షనల్, అంటే పరంపరాగతమైనటువంటి మిసైల్ యుద్ధము, లేకపోతే పరమాణు యుద్ధము, లేకపోతే ఈ రకమైనటువంటివి కాకుండా కన్వెన్షనల్ యుద్ధం కనుక చేయాలన్నట్లయితే ఇరాన్ ఈ రోజు కూడా యుద్ధం చేయగలిగే స్థితిలో ఉంది. దానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని రష్యా అందిస్తోంది. చైనా కూడా వాళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాలను అందిస్తుంది. అవి ప్రత్యక్షంగా రంగంలోకి దిగకపోవచ్చు కానీ ఇరాన్ కి కావలసినటువంటి సామగ్రిని సమకూర్చవచ్చు. మనకి ఎలాగైతే S-400 సిస్టమ్స్ ఇవ్వడం ద్వారా మనం ఆపరేషన్ సింధూర్ లో చాలా ఘన విజయం సాధించాము, అటువంటి సిస్టమ్స్ ని ఇవ్వవచ్చు. ఇప్పటికీ కూడా ఇరాన్ యొక్క ల్యాండ్ ఆర్మీ ఇంటాక్ట్ గా ఉంది. ఇరాన్ దగ్గర ఆధునికమైనటువంటి ఆయుధ సంపత్తి ఇప్పటికీ కూడా ఉన్నది. ఎందుకంటే మొన్న జరిగిన యుద్ధంలో ల్యాండ్ వార్ జరగలేదు. ఇదంతా కూడాను ఎయిర్ వార్ఫేర్ మాత్రమే జరిగింది. ఇజ్రాయెల్ యొక్క విమానాలు వచ్చి దాడి చేసినాయి, లేకపోతే అమెరికా విమానాలు దాడి చేసినాయి, కానీ గ్రౌండ్ ఆర్మీ ఇంత మటుకు రాలేదు. ఇరాన్ లో గ్రౌండ్ ఆర్మీ ప్రవేశించాలన్నట్లయితే భారీ ఎత్తున ప్రాణ నష్టం అమెరికాకి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేరుగా అమెరికా తన సైన్యాన్ని పంపగలుగుతుంది అని నేను భావించటం లేదు. అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా మిసైల్ దాడులు, గగనతలం నుంచి దాడులు చేయవచ్చును కానీ తన సైన్యాన్ని పంపించేటటువంటి పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయెల్ ఒక రకంగా, మనందరికీ ఇజ్రాయెల్ పట్ల చాలా ప్రేమ ఉంటుంది కానీ వాస్తవం చెప్పుకోవాలన్నట్లయితే ఇజ్రాయెల్ అంతర్గతంగా అనేక అస్థిర రాజకీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. బెంజమిన్ నెటన్యాహు పాపులారిటీ పడిపోయింది. ఈ October 7 సమయంలో చనిపోయినటువంటి ప్రజల శవాల్ని తేలేకపోయినందుకు కూడాను అతని పట్ల కోపం ఉంది. హమాస్, మామూలు తుపాకులు వంటి ఆయుధాలు ఉన్నటువంటి హమాస్ ని ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఓడించలేకపోయింది. అంతా కలిపి హమాస్ ఎంత సాయి గారు 300 కిలోమీటర్ల పొడవు, 24 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి, ఒకవైపు సముద్రం ఉన్నటువంటి చిన్న పట్టీ మీద ఇజ్రాయెల్ ఆధిపత్యం సంపాదించలేకపోయింది. కాబట్టి ఇరాన్ మీద భౌతికంగా ల్యాండ్ ఆర్మీ ద్వారా దాడి చేయటం అనేది అమెరికాకు కూడా అసాధ్యమే, ఇజ్రాయెల్ కి కూడా అసాధ్యమే. కాబట్టి ల్యాండ్ దాడి గనక జరిగితే వాస్తవానికి అది ఇరాన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అల్లర్లన్నీ ఆగిపోయి ప్రజలందరూ కూడా ఇరాన్ పాలకుల వెనక్కి వచ్చి నిలబడి వాళ్ళకి మద్దతుగా నిలబడే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వేజన్ ఆఫ్ ఇరాన్ జరిగేటటువంటి పరిస్థితి నాకు కనపడటం లేదు. ఇరాన్కి ఇది చాలా పెద్ద దెబ్బ, కానీ అంతర్గతంగా తమ ప్రజలతోటి తిరుగుబాటు చేస్తున్నటువంటి, లేకపోతే రోడ్లెక్కిన వాళ్ళతో మాట్లాడటం అనేది చేసి వాళ్ళకి కొన్ని కన్సెషన్స్ ఇచ్చి, ముఖ్యంగా హిజాబ్ నిబంధనలు కానీ, ఇస్లామిక్ బ్యాంకింగ్ నిబంధనలు కానీ, ఇవన్నీ ప్రస్తుతము నడవవు కాబట్టి ఆ విషయంలో కొంత ఇచ్చి ప్రజలకి కొంత మేలు చేసినట్లయితే ప్రజలు ఇప్పటికీ కూడా ఇరాన్ ప్రభుత్వం వెనక నిలబడేందుకు సిద్ధంగా ఉన్నారు సాయి గారు. కాబట్టి ఈ రెండు వేరు. అమెరికా ఇరాన్ పైన ఆధిపత్యం సంపాదించుకోవడం అనేది ఒక అంశము, అంతర్గతంగా ఉన్నటువంటి అసంతృప్తిని అడ్రస్ చేయటము ఈ రెండు వేరు. కాబట్టి ప్రజలతో సంవాదాన్ని పాలకులు గనక ప్రారంభించినట్లయితే
అమెరికా యొక్క దాడిని తట్టుకోవడానికి కావలసిన శక్తి వస్తుంది. చైనా, రష్యా ఈ రెండు కూడాను దానికి సహకరిస్తున్నాయి. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనలేకపోవచ్చు, కానీ నిజానికి రష్యా ఇప్పుడు మరింత అగ్రెసివ్ గా సహాయం చేస్తుంది. ఎందుకంటే యుక్రెయిన్ యుద్ధంలో రష్యా దాదాపుగా గెలిచినది ఖరారైపోయింది. ఈ యుద్ధం ఎంత కొనసాగినా కూడా రష్యా యొక్క గెలుపు అనివార్యం అన్నది రుజువైపోయింది. యుక్రెయిన్ గెలవలేదన్నది రుజువైపోయింది. కాబట్టి రష్యా తన యొక్క సైనిక శక్తిని ఇప్పుడు కొంత ఇటు మరల్చేటటువంటి అవకాశం. అంటే రష్యా చేసుకునేటటువంటి సైనిక ఒప్పందాలు చాలా బలమైనటువంటి ఒప్పందాలు. ఉదాహరణకి నార్త్ కొరియాకి రష్యాకి సైనిక ఒప్పందం ఉంది. ఈరోజు యుక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకి మద్దతుగా నార్త్ కొరియన్ సైనికులు పాల్గొంటున్నారు. సాయి గారు చనిపోయారు కూడా. సో ఆ రకంగా ఇరాన్ తో జరిగేటటువంటి పోరాటంలో కూడాను రష్యన్ సైనికులు వచ్చి రంగంలోకి దిగినా కూడా మీరు ఆశ్చర్యపోనవసరం. ఎందుకంటే రష్యన్ డిఫెన్స్ ఒప్పందాలు అమెరికన్ డిఫెన్స్ ఒప్పందాలు లాంటివి కావు. కొంచెం పకడ్బందీగా, పక్కాగా, దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఉంటాయి. ముఖ్యంగా ఇరాన్ లో ఉన్నటువంటి ప్రస్తుత పాలక వర్గం ఓడిపోయి ఇరాన్ అమెరికా చేతిలోకి వెళ్ళినట్టయితే నార్త్ ఆఫ్రికా అండ్ వెస్ట్ ఏషియాలో రష్యా ఆట ఖతమైపోతుంది. కాబట్టి రష్యా, చైనా ఈ రెండు కూడా దీనికి ప్రస్తుతము అంగీకరించే స్థితిలో లేవు. కాబట్టి ఇవి ఇరాన్ కి మద్దతు ఇవ్వడం అనేది జరుగుతోంది. కాబట్టి అంత సులువుగా అమెరికా దాడి చేయలేదన్నది నా అభిప్రాయం. సాయిగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి సమాచారం ఇచ్చినందుకు. ఇది పరిస్థితి. ఒకవైపున అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, వెనిజులా మీదన అమెరికా దాడి ఒకవైపు అయితే, రెండవ వైపున ఇక్కడ ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటి వలన భవిష్యత్తులో ప్రపంచవ్యాప్త పరిణామాలు ఎలా మారతాయి అన్నది చూద్దాం.